హాయ్ ఫ్రెండ్స్, మీ గోపాల్ రెడ్డి పొద్దుటూరు. ముఖ్యంగా ఒక విషయం చెప్పుదాం అనుకున్నా. ఈ చెవెల్లో కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మొయినాబాద్, శంకరపల్లి, చేవెళ్ళ, అలాగే మనకు ఈ గ్రామాలలో చాలా రోడ్లు చాలా ఇబ్బంది ఉంది. ఎంత అంటే మామూలు ఇబ్బంది లేదు. ముఖ్యంగా చిలుకూరు దాటిన తర్వాత ఆ రోడ్ ఎంత అధ్వానంగా అయిందంటే అది రీబీటీ చేస్తే అయిపోతుంది. అక్కడ నుంచి చిలుకూరు నుంచి వచ్చేది ఇక్కడ సక్క తంగడపల్లి రోడ్ కాబట్టి ఆ రోడ్ను మన ఎమ్మెల్యే కానీ మన ఎమ్మెల్యే యాదన్న మరియు మన అమ్మ సబితమ్మ ఇద్దరు పట్టించుకొని ఆ యొక్క రోడ్డు చేస్తే వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎప్పటికీ మనము కూతవేటు దూరంలో లేము. ఇలా కోకపేట అంటే ఇలా నంబర్ 1 సిటీ అంటున్నాం కానీ ఇక్కడ విలేజ్లకు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో చూస్తే రోజు తిరుగుతురు. యాదన్న తిరుగుతుండు, అమ్మ తిరుగుతుంది, అందరు తిరుగుతారు. వాళ్ళ డ్రైవర్లు చెప్తానట్టున్నారు ఈ రోడ్ ఎంత ఖరాబ్ ఉందనేది. చిన్న రీబీట్ అని వేయండి. రీబీట్ అని మీరు అనుకుంటే గవర్నమెంట్ అమౌంట్ అయితే ఇప్పటి గవర్నమెంట్ వాళ్ళు ఫస్టే చెప్తారు లాస్ ఉందని. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వెంచర్ వాళ్ళని పట్టుకున్న ఆ అమౌంట్ డొనేట్ తీసుకున్న విలేజ్లకు రోడ్లు, గ్రామ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ముఖ్యంగా నేను చెప్తున్నాను మీ అందరికీ, గెలవడం ముఖ్యం కాదన్న, ఒక పేరు రావాలంటే అరే పలానోడు పని చేసిండు అనాలి. ఒక్కొక్క విలేజ్లలో అయితే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నేను చూస్తున్నా కొంతమందిని 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ ఎలాంటి వరకు లాభం లేదు, ఏం లేదు. మళ్ళీ వాళ్ళకే ఓట్లు గుద్దుతున్నారు. ఇవాళ ముఖ్యంగా చెప్తున్నాను నేను యువతకు, రోడ్లు మీ ఉన్న సొసైటీలో ఉన్నటువంటి రోడ్లు కావాలని ఖచ్చితంగా మీరు ప్రతి విలేజ్లో మీరు ప్రతి ఒక్క సర్పంచ్ అయితే సర్పంచ్, కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ను మీరు నిలదీయండి. ఎందుకంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టది. అందుకే మీరు అందరూ కూడా అడిగి ఈ రోడ్ల కార్యక్రమాన్ని ప్రతి విలేజ్కి ఏం రోడ్లు అన్న పెద్దమంగళారం రోడ్ అట్నే ఉన్నది. ముఖ్యంగా పెద్దమలారం రోడ్ ఒకటి, చిన్నమలారం రోడ్లు, ఏం రోడ్లు అన్న ఇవన్నీ రోడ్లు పొద్దుటూరు రోడ్ అట్లాగే ఉంది. ఈ రోడ్లన్నీ ముఖ్యంగా ఈ రోడ్లు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత ఇబ్బంది అంటే మరి ఆ సర్పంచులు వాళ్ళు ఇంతకుముందు గెలిచినటువంటి సర్పంచులు, ఇప్పుడున్నటువంటి సర్పంచులు మరి ఏం చేస్తున్నారో నేను ఎవరిని ఉద్దేశిస్తలేను. ముఖ్యంగా వర్క్ కావాలి, ఎవరికి కానీ వర్క్ కావాలి. అలాగే చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో నేను ఒక ముఖ్యంగా చెప్దాం అనుకున్నా. ఎక్కడ తిప్పలపడ్డాడో కానీ కమ్మట సర్పంచి 2 విలేజ్, కమ్మట మాజీ సర్పంచి వాళ్ళ విలేజ్ ఉన్నటువంటి అందరినీ కూడగట్టుకొని రెండు వైపులా ఆ విలేజ్కి ఎంత బాగుంది రోడ్లు అంటే చాలా బాగా రోడ్లు. నేను నిన్న ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళినా, హ్యాండ్స్ అప్ కమ్మట ప్రజలకు. ఎందుకంటే చాలా బాగా చేసిర్రు ఆ విలేజ్. ఎక్కడ తిప్పలపడ్డారో, ఎక్కడ అమౌంట్ తెచ్చిర్రో అనవసరం, రోడ్లు అయితే వేసిర్రు. వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్తున్నా. ముఖ్యంగా కౌన్సిలర్లకు, ముఖ్యంగా గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, మెంబర్లు అందరూ కూడా కష్టపడాలి రోడ్ల గురించి.